మెగానెన్ టీవీ. ఆక్వా రైతుల వెతలను చూస్తున్నాం. ఒకప్పుడు సిరులు కురిపించిన రొయ్యల చెరువులు నేడు అప్పుల ఊబిగా మారాయి. జిల్లాలోని తీర ప్రాంత మండలాల్లో పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. పెట్టుబడి పెరగడం, దిగుబడి తగ్గడంతో రైతు కుదేలవుతున్నాడు. దీనిపై మెగానెన్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. దాదాపు 11 తీర ప్రాంత మండలాల్లో ఆక్వా సాగు ప్రధాన వృత్తిగా ఉంది. వేలాది ఎకరాల్లో వెనామీ, టైగర్ రొయ్యల సాగును రైతులు జీవనాధారంగా చేసుకున్నారు. గడిచిన 2 ఏళ్లుగా ఇక్కడ పరిస్థితి పూర్తిగా తలకిందులైందని చెప్పవచ్చు. పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రాక రైతులు లబోదిబోమంటున్నారు. ఊరూరా అప్పుల బాధలు పెరిగిపోవడంతో సాగుదారులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం నుండి ఆశించిన సహాయం అందడం లేదని రైతులు వాపోతున్నారు. ఒక ఎకరా రొయ్యల సాగుకు గతంలో అయ్యే ఖర్చు కంటే ఇప్పుడు రెట్టింపవుతుంది. ముఖ్యంగా విద్యుత్ ఛార్జీలు మరియు చెరువుల లీజు ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. చిన్నకారు రైతులు గ్రూపులుగా ఏర్పడి సాగు చేస్తున్నా లాభం కనిపించడం లేదు. చాలా చోట్ల రైతులు తమ బంగారాన్ని తాకట్టు పెట్టి సాగులోకి దిగారు. వడ్డీ వ్యాపారుల వేధింపులు కూడా మరో పక్క రైతును వేధిస్తున్నాయి. ఈ సీజన్లో నష్టం వస్తే తట్టుకునే శక్తి తమకు లేదని వారు చెప్తున్నారు. వాతావరణ మార్పులు కూడా ఆక్వా రంగాన్ని కోలుకోకుండా దెబ్బతీస్తున్నాయి. అకాల వర్షాలు కురిసిన ప్రతిసారి చెరువుల్లో నీటి సాంద్రత మారిపోతుంది. దీనివల్ల రొయ్యలు ఒత్తిడికి గురై మేత తీసుకోవడం మానేస్తున్నాయి. ఫలితంగా ఎదుగుదల లేక రొయ్యలు చిన్నవిగానే ఉండిపోతున్నాయి. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వల్ల వరద నీరు చెరువుల్లోకి చేరుతుంది. ఇది రైతులకు కోలుకోలేని దెబ్బగా మారుతుంది. కేవలం ప్రకృతి వైపరీత్యాలే కాదు, కృత్రిమంగా సృష్టించబడుతున్న ధరల పెరుగుదల కూడా రైతును వేధిస్తుంది. రొయ్యల మేత ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు వెళ్లాయి. మరోవైపు హేచరీల నుంచి వచ్చే సీడు నాణ్యతపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రొయ్యల మేత ధరలు గత 6 నెలల్లోనే కిలోకు 10 నుండి 15 రూపాయలు పెరిగాయి. కంపెనీలు ఇష్టారాజ్యంగా ధరలను పెంచుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. మేత ఖర్చు మొత్తం సాగు ఖర్చులో 60% మేర ఉంటుంది. అంటే ప్రస్తుతం ఆక్వా ఫీడ్ టన్ను ధర 10,530 రూపాయలుంది. పెరిగిన ధరల వల్ల రోజువారీ నిర్వహణ రైతులకు భారమవుతుంది. నాణ్యమైన మేత లేకపోతే రొయ్యల ఎదుగుదల దెబ్బతింటుంది. ఈ విషయాన్ని అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో ఈ కోనసీమ ఏరియాలో వెలిసినటువంటి ఆక్వా కల్చర్ ఇవాళ చాలా దీనావస్థలో ఉంది. దానికి కారణం నాసిరకమైనటువంటి సీడు, అదేవిధంగా ఏదైతే ముఖ్యమో, ఏదైతే ఎక్కువ పెట్టుబడో ఫీడ్, మేత ఏదైతే ఉందో అది అత్యధికమైన రేటు ఉండటం, అదేవిధంగా అమ్ముకునేసరికి ఏదో కారణం చేత రేట్లు లేకపోవడం, ఈ 3 కారణాల రీత్యా వాతావరణ పరిస్థితులు ఒక కారణం. చాలా దిగాల్లో చెందేటటువంటి పరిస్థితుల్లో ఆక్వా పరిశ్రమ ఈరోజు నెలకొనుంది. ముఖ్యంగా క్వాలిటీ సీడ్ మనకి ఏదైతే ముఖ్యమో, ఈ హ్యాచరీస్ క్వాలిటీ సీడ్ ఇవ్వకపోవడం వల్ల వైట్ గట్ అని, వైట్ స్పాట్ అని, ఈహెచ్పి సిండ్రోమ్ అని మొదల్లోనే రైతుని కృంగదీసే పరిస్థితి. అది దాటుకుని అత్యధిక ఖరీదున్నటువంటి ప్రోటీన్ కలిగినటువంటి మేత పెట్టుకుని అన్నీ చేసిన తర్వాత తీరా పంట చేతికొచ్చేసరికి ప్రపంచంలో ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా ఏదో కారణం, ఈరోజు తీసుకుంటే అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం వల్ల మార్కెట్ 30 రూపాయలు 40 రూపాయలు తీసేసినటువంటి పరిస్థితి. కొంటారా లేదనేటువంటి పరిస్థితుల్లో రైతులు ఈ ఆక్వా సాగు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే ఎక్స్పోర్టర్స్ ఉంటారో వాళ్ళంతా కూడా నార్మల్ అన్ సీజన్లో 100 కౌంట్ 270 290 రూపాయలు కొనే 100 కౌంట్ ధర సీజన్లో మే జూన్ నాటికి ఎక్కువ మొత్తంలో ప్రొడక్షన్ రావడం, ఉత్పత్తి రావడం వల్ల 170 180 ప్రాంతానికి ఈ రేటు తీసుకొచ్చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా రింగ్ అయిపోయి అది చాలా తీవ్ర నష్టం. రైతు ఈ ఎండాకాలం ఒక క్రాప్ను నమ్ముకుని శ్రమించి ఎంతో బాగా
పండించినప్పటికీ కూడా అన్ని కష్టాలు వచ్చి పండించినప్పటికీ కూడా రేటు దగ్గరకు వచ్చేసరికి ఇంత దారుణంగా వీళ్ళందరూ రింగ్ అయిపోయి తగ్గించేయడం వల్ల చాలా చాలా తీవ్రమైనటువంటి నష్టానికి గురయ్యి చాలా నిరాశతో నిస్పృహతో ఈవేళ ఆక్వా రైతు ఉన్నాడని నేను ఆక్వా రైతుగా తెలియజేస్తూ ఉన్నాను. ఆక్వా రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. అదేవిధంగా మునిపి ఉన్నప్పుడు లేనట్టు విధంగా చాలా సమస్యలతో అనేక వ్యాధులతో బాధపడుతుంటే ఈవేళ కేజీకి 100 రూపాయలు ధర పెంచామని చెప్పి రైతుల మీద భారం వేస్తున్నారు. ఇది కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది అమలు కాకుండా, ఎందుకంటే కూటమి ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా భారీ మద్దతు తెలిపారు. వాళ్ళందరూ కూడా ఆక్వా రైతులే. మా ఏరియాలో ఉన్న బేవరం చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని పెంచకుండా మా ప్రజలందరికీ కూడా కొంచెం మీరు మేలు చేస్తారని చంద్రబాబు నాయుడు గారిని, అలాగే అచ్చెన్నాయుడు గారిని, అలా పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని కోరుకుంటున్నాం. ఇక హేచరీల నుండి వచ్చే రొయ్య పిల్లల నాణ్యత ప్రశ్నార్థకరంగా మారింది. చాలా హేచరీలు పరీక్షలు నిర్వహించకుండానే సీడ్ను విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. చెరువుల్లో వేసిన కొన్ని రోజులకే రొయ్యలు చనిపోవడానికి ఇదే ప్రధాన కారణం. నాణ్యత లేని సీడ్ వల్ల రైతులు మొదటి నెలలోనే పెట్టుబడి కోల్పోతున్నారు. సీడ్ కొనుగోలు చేసేటప్పుడు రైతులకు ఎటువంటి గ్యారెంటీ ఉండడం లేదు. హేచరీల యాజమాన్యాలపై ఎటువంటి నియంత్రణ లేకపోవడం విచారకరం. జిల్లాలో అనుమతి లేని హేచరీలు కూడా గుట్టుచప్పుడు కాకుండా నడుస్తున్నాయి. ఇక్కడ లభించే సీడ్ తక్కువ ధరకే వస్తుందని నమ్మి రైతులు మోసపోతున్నారు. ఆ తర్వాత చెరువుల్లో వైరస్ వ్యాప్తి చెంది మొత్తం పంట నాశనమవుతుంది. నాణ్యత ప్రమాణాలను పర్యవేక్షించాల్సిన ఆక్వా అధికారులు కార్యాలయాలకే పరిమితమవుతున్నారు. క్షేత్రస్థాయిలో తనిఖీలు లేకపోవడం దళారులకు వరంగా మారింది. దీనివల్ల రైతు నిలువునా మునిగిపోతున్నాడు. రొయ్యల సాగులో ఇప్పుడు వైట్ స్పాట్, రన్నింగ్ మోర్టాలిటీ వంటి వ్యాధులు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఒక్కసారి వ్యాధి సోకితే గంటల వ్యవధిలోనే లక్షల రూపాయల పంట బుడగలా కరిగిపోతుంది. కానీ వీటికి విరుగుడు చెప్పే నాథుడే కరువయ్యాడు. రొయ్యలకు సోకే వ్యాధులు ఇప్పుడు జిల్లాల్లో అదుపు లేకుండా వ్యాపిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్త రకమైన వైరస్లు సాగును దెబ్బతీస్తున్నాయి. వ్యాధి సోకిన వెంటనే చెరువు మొత్తంలో రొయ్యలు చనిపోతున్నాయి. చనిపోయిన రొయ్యలను తొలగించడం కూడా రైతులకు పెద్ద భారంగా మారుతుంది. ఈ సమస్యకు పరిష్కారం చూపే ల్యాబ్ సర్వీసులు జిల్లాలో తక్కువగా ఉన్నాయి. ప్రైవేట్ ల్యాబ్లలో పరీక్షల కోసం రైతులు భారీగా ఖర్చు చేయాల్సి వస్తుంది. ఆక్వా రైతులకు సాంకేతిక పరిజ్ఞానం అందించడంలో మత్స్యశాఖ విఫలమైందనే విమర్శలు ఉన్నాయి. ఏ సమయంలో ఎటువంటి మందులు వాడాలో రైతులకు అవగాహన కల్పించడం లేదు. క్షేత్రస్థాయి సిబ్బంది కొరత కూడా ఈ సమస్యకు ఒక కారణం. రైతులు తమకు తెలిసిన సమాచారంతో లేదా షాపుల యజమానులు చెప్పిన మందులను వాడుతున్నారు. దీనివల్ల ఖర్చు పెరుగుతుందే తప్ప ఫలితం ఉండడం లేదు. ప్రభుత్వ ల్యాబ్లు అందుబాటులో లేకపోవడం రైతులకు పెద్ద శాపంగా మారింది. దీంట్లో ఎటువంటి ప్రాఫిట్ లేదు. కొంతమందికి ఉంది, కానీ మాలాంటి చిన్న చిన్న రైతులకి చాలా ఇబ్బంది పడుతున్నాం. దాంతోపాటు షీడ్ సరైన క్వాలిటీ లేకపోవడం, ఆ షీడ్ని ఎలా ఎన్నుకోవాలనేది చాలా ఇబ్బంది పడిపోతున్నారు రైతులు. రెండోది మ్యాన్ పవర్ అని చాలా ఇబ్బందిగా ఉంది. మ్యాన్ పవర్ ఉండడానికి మెయిన్ కారణం పనికి ఆహార పథకం. పనికి ఆహార పథకం పెట్టవచ్చు, కానీ కొన్ని ఏరియాలోని పెట్టాలి. మాకు ఎప్పుడు 360 రోజులు పని ఉంటుంది. పని ఉన్నప్పుడు మాకు పనికి ఆహార పథకం పని ఏముంది? మ్యాన్ పవర్ అనేది చాలా షార్టేజ్గా ఉంది, చాలా ఇబ్బందిగా ఉంది. మా ఏరియాని కాకుండా బయట ఏరియాల నుంచి, ఒరిస్సా నుంచి, శ్రీకాకుళం నుంచి తెప్పించుకుంటున్నాం మ్యాన్ పవర్ని. మ్యాన్ పవర్ చాలా ఇబ్బందిగా ఉందండి. దాంతో పవర్ కటింగ్ కూడా, వర్షం కానీ పడితే పవర్ కటింగ్ అది ఇబ్బందిగా ఉంది. డీజిల్ దొరకని పరిస్థితి. రైతుకి మెయిన్ ఇబ్బంది మార్కెట్ అనేది మా చేతిలో ఉండదండి. సరిగా పండే టైంకి ఏమో రేట్ ఉండదు, రేట్ వచ్చిన టైంకి ఏమో పంట పండదు. ఈ లోగలో మళ్ళీ మాకు ఇబ్బందికర పని ఏంటంటే టన్నుకు వచ్చి 12,000 నుంచి 10,000 రూపాయలు పెరుగుతుంది, మేతకు పెరుగుతుందని చెప్పేసి మళ్ళీ ఇదో కొత్త న్యూస్ వచ్చింది. చెయ్యాలా చేయకూడదా మేము రైతులు? లేకపోతే క్రాప్ హాలిడే ఇచ్చేయాలా? చేయకుండా ఉంటేనే బెటర్ అన్న ఆలోచనలు ఉన్నాం మేము రైతులందరం. ఒకసారి రైతులందరూ క్రాప్ హాలిడే గురించి రైతు సంఘాలు కూర్చొని మాట్లాడే పరిస్థితికి వచ్చామండి మేము. ఏది చేయలేక, ఏదో చేయడానికి ఏది లేక, ఆల్టర్నేటివ్ ఏది లేక ఇది చెయ్యాలని చేస్తున్నాం తప్పితే దీని మీద లాభసాటిగా ఏమీ లేదు. ఓకే అండి. ఈ రంగానికి లాభ నష్టాలు అన్నది సహజం అన్ని రంగాల్లాగే. అయినప్పటికీ ప్రత్యేకంగా అనేక రకాల నష్టాలు ఎదుర్కొంటున్నాం. ఇప్పుడు ట్రంప్ విధించిన సుంకాలు, ఈ సుంకాల వల్ల ఎక్స్పోర్టర్లకి నష్టాలు వచ్చినాయి. దానివల్ల మన రైతులకు కూడా అనేక నష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది.
మధ్యవర్తులు దళారుల వల్ల కూడా ఎంతో నష్టం వస్తుంది. నెక్స్ట్ ఇరాన్ అమెరికా యుద్ధం వల్ల కూడా అంతర్జాతీయ వాణిజ్యంలో వచ్చిన ఇబ్బందుల వల్ల రైతాంగానికి ఎంతో ఇబ్బంది కలిగిస్తుంది, నష్టం చేకూరుస్తుంది. అకస్మాత్తుగా పడిపోతున్న ధరల వల్ల, వైరస్లు, ప్రకృతి వైపరీత్యాల వల్ల అనేక ఇబ్బందులు రైతాంగం ఎదుర్కొంటుంది. నీటి నాణ్యతను పరీక్షించే సదుపాయాలు జిల్లాలోని అన్ని మండలాల్లో లేవు. రైతులు గంటల తరబడి ప్రయాణం చేసి పట్టణాలకు రావాల్సి వస్తుంది. అప్పటికే చెరువుల్లో పరిస్థితి చేయి దాటిపోతుంది. రొయ్యల మందుల అమ్మకాల్లో కూడా భారీగా అక్రమాలు జరుగుతున్నాయి. నిషేధిత రసాయనాలను కొన్ని కంపెనీలు రైతులకు అంటగడుతున్నాయి. వీటి వల్ల రొయ్యల ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా భూసారం కూడా నశిస్తోంది. కష్టపడి పంట పండించిన రైతుకు దక్కేది మాత్రం శూన్యం. మార్కెట్లో ధరల నిర్ణయం అంతా కొద్దిమంది వ్యాపారుల చేతుల్లోనే ఉండిపోయింది. కౌంటు పెరిగే కొద్దీ ధర తగ్గించేస్తూ రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. రొయ్యల మార్కెట్లో సిండికేట్ వ్యవస్థ వేళ్లునుకుపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు బాగున్నా స్థానికంగా తక్కువ ధరకే కొంటున్నారు. వ్యాపారులంతా ఒక్కటై ప్రతిరోజు ఒకే ధరను నిర్ణయిస్తున్నారు. రైతుకు వేరే ఆప్షన్ లేక వ్యాపారులు చెప్పిన ధరకే అమ్మాల్సి వస్తోంది. రొయ్యలు పెరిగిన తర్వాత ఎక్కువ రోజులు చెరువులో ఉంచడం సాధ్యం కాదు. ఈ బలహీనతనే వ్యాపారులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. కౌంట్ విషయంలో కూడా రైతులు మోసపోతున్నారు. తూకంలో మరియు సైజు లెక్కించడంలో వ్యాపారులు మాయాజాలం చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. మద్దతు ధర అనేది ఆక్వా రంగంలో కాగితాలకే పరిమితమైంది. ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే తక్కువకే కొనుగోలు జరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. మార్కెట్ యార్డులు లేకపోవడం దళారులకు అడ్డాగా మారింది. రైతు తన శ్రమను వ్యాపారుల పాదాల చెంత తాకట్టు పెడుతున్నాడు. ఇవాళ ఫీడ్ రేట్లు ఫిబ్రవరిలో పెంచారు, 4 రూపాయలు పెంచారు అప్పుడు కేజీకి. ఇవాళ మళ్ళీ 8 రూపాయలు పెంచుతున్నాం అంటున్నారు. ఆల్రెడీ ఫిబ్రవరిలో పెంచినప్పుడే మాకు షాపులు 15% క్రెడిట్ ఇచ్చేవారు. మా ఫిబ్రవరిలో పెంచిన తర్వాత మళ్ళీ దాన్ని 10 రూపాయలు క్రెడిట్ చేశారు. అంటే 5 రూపాయలు దాంట్లో పోయింది, 4 రూపాయలు ఏమో ఫీడ్ రేట్లు పెంచడంలో పోయింది, 9 రూపాయలు పోయింది. ఇవాళ మళ్ళీ 10 రూపాయలు పెంచుతున్నాం అంటున్నారు. అంటే టన్నుకి 20,000 రూపాయలు అదనపు భారం పడుతుంది రైతు మీద. ఇవాళ 230 రూపాయలు 100 కౌంట్ ఉంటేనే కానీ రైతుకి గిట్టుబాటు కాని పరిస్థితి. అలాంటిది ఇవాళ ఇంకో 20 రూపాయలు పెంచారంటే 250 రూపాయలు అవుతుంది. కానీ మార్కెట్ చూస్తే ఎప్పుడు అదలపాతంలోనే ఉంటుంది. క్రాప్ వచ్చే టైంకి జనరల్గా ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మేలో క్రాప్ కరెక్ట్గా వస్తుంది. ఎందుకంటే వాతావరణ పరిస్థితులు అన్నీ అనుకూలిస్తాయి. ఆ టైంలో మార్కెట్ చాలా దారుణంగా కొట్టేస్తున్నారు. ఇంచుమించులు 220 రూపాయలు లోపే కానీ 220 రూపాయలు, 210, 200, 100 కౌంట్ కొంటున్నారు. ప్లస్ యాక్చువల్గా మాకు 70 కౌంట్ వచ్చేటప్పటికి 30 రూపాయలు, 40 రూపాయలు ఎక్సెస్ కొంటారు. అలాంటిది ఆ రోజు 10 రూపాయలే పెడుతున్నారు మార్జిన్. 40 కౌంట్ కూడా ఇవాళ ఒక టన్ను సరుకు తీయాలంటే కనీసం 1.3, 1.4 FCR అవుతుంది. అది కరెక్ట్గా వస్తేనే. ఒక్కొక్కసారి సర్వైవల్ కాయక అది 1.8, 1.9 కూడా వెళ్తుంది. ఆ విధంగా రైతు చాలా విపరీతంగా నష్టపోతున్నారు. ఈ విధంగా రేట్లు పెంచుకుంటూ కంపెనీలు వెళ్ళిపోతే రేపు ఆక్వాకల్చర్ అదో యాక్చువల్గా విపరీతంగా రైతు నష్టపోతున్నాడు. దాని మీద మిస్ అయ్యింది. ఇదే పరిస్థితి కొనసాగితే ఆక్వాకల్చర్ చేసే పరిస్థితి రైతు కూడా ఉండదు. ఇది నష్టపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా విపరీతంగా, ఇదే పరిస్థితి కొనసాగితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆర్థిక వనరులను కోల్పోయే పరిస్థితి ఉంటుంది. రైతును ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. ఒకటి, ఇవాళ వ్యవసాయానికి వచ్చేటికి రైతు భరోసా అని, లేదంటే ఎరువుల సబ్సిడీ అని ఇలాంటి సబ్సిడీ ఇస్తున్నారు. ఆక్వాకల్చర్కి వచ్చేటికి ఓన్లీ కరెంటు సబ్సిడీ తప్ప ఇంకే విధమైన సబ్సిడీలు లేవు. డీజిల్ ఒకటి, ప్లస్ ఇదివరకు ఫస్ట్లో అయితే ఏరియాట్స్ ఇచ్చేవారు, ఇప్పుడు ఇవన్నీ తీసేశారు. ఆ సబ్సిడీ వ్యవస్థ అంతా తీశారు. రైతుకు కూడా సబ్సిడీ రూపంలో ఏదన్నా చేయగలిగితే అది ఫీడ్ రూపంలో అవ్వచ్చు, లేకపోతే డీజిల్ రూపంలో కానీ కరెంట్ ఇస్తున్నారు కాదను, కానీ అది కూడా కొంతవరకు అవుతుంది. ఇంకా కొన్ని ట్రాన్స్ఫర్లకు అయితే కొంతమంది రైతులకైతే ఇంకా ఇవ్వట్లేదు.
ఇది కూడా మేము అప్సడలో అడిగాం, పెట్టాం. సరే మాట్లాడదామని అన్నారు తప్ప ఇంకా దాని మీద సరైన స్పందన లేదు. గత 2 రోజులుగా రొయ్య ఫీడ్ ధరలు పెరిగిపోతాయని రైతులు ఎంతో ఆందోళనతో ఉన్న సమయంలో మన కూటమి ప్రభుత్వం కలగజేసుకుని గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారు కింజరపు అచ్చెన్నాయుడు గారు కలగజేసుకుని వెంటనే కంపెనీ వారితో మాట్లాడి ధరలు పెరగకుండా ఆఫ్ చేసినందుకు ఆక్వా రంగం తరపున, ఆక్వా రంగం పెనుగొండ మండల రైతు సంఘాల తరపున నేను వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే కొన్ని సమయాల్లో మా వద్ద ఈ రొయ్యలు అత్యంత స్వల్ప ధరలకు కొనడం జరుగుతుంది. ఏదో షాక్ చూపించి సిండికేట్గా ఏర్పడి రైతుని దళారీ వ్యవస్థ మోసపోతున్న దళారీ వ్యవస్థలో దీన్ని అరికట్టడానికి ప్రభుత్వం వారు ఎంపెటా వారి ద్వారా ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇంకా బాగా ప్రయత్నించి మరి భవిష్యత్తులో ధరలు బాగా పడిపోయినప్పుడు ప్రభుత్వం ద్వారా వాటిని కొనుగోలు చేసి రైతులకి మరింత మేలు చేకూరుస్తుంది కూటమి ప్రభుత్వం అని విశ్వసిస్తున్నాను. ఎగుమతిదారుల మధ్య ఉన్న ఒప్పందాలు కూడా రైతులకు శాపంగా మారాయి. జిల్లాలోని రొయ్యలను ఇతర రాష్ట్రాలకు తరలించేటప్పుడు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కోల్డ్ స్టోరేజ్ సౌకర్యాలు లేకపోవడం వల్ల వెంటనే అమ్ముకోవాల్సి వస్తుంది. రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్లు జిల్లాల్లో మరిన్ని రావాల్సిన అవసరం ఉంది. అప్పుడే రైతుకు కొంతవరకైనా గిట్టుబాటు ధర లభిస్తుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సాగు చేయడం కంటే వదిలేయడమే మేలని రైతులు భావిస్తున్నారు. ఈ సంక్షోభం ఇలాగే కొనసాగితే ఆక్వా రంగం కనుమరుగే ప్రమాదం ఉందా? ఇప్పటికే వేలాది ఎకరాల చెరువులను రైతులు పూడ్చేస్తున్నారా? ఉపాధి కోల్పోయిన కూలీలు పొట్ట చేత పట్టుకుని ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తున్నారా? ఆక్వా సాగు దెబ్బతినడంతో దానిపై ఆధారపడిన అనుబంధ రంగాలు కూడా కుప్పకూలుతున్నాయి. చెరువుల దగ్గర పనిచేసే కూలీలు, రవాణా చేసే కార్మికులు ఉపాధి కోల్పోయారు. జిల్లా నుండి వలసలు మళ్లీ మొదలయ్యాయి. చెరువులు వెలవెలబోతూ ఉండడంతో తీర ప్రాంతాల్లో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. వ్యాపారాలన్నీ మందగించడంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితిని చక్కదిద్దకపోతే జిల్లాలో నిరుద్యోగం మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆక్వా రైతులకు రుణమాఫీ చేయాలని డిమాండ్ వినిపిస్తోంది. అలాగే మేత, సీడ్, విద్యుత్పై భారీగా సబ్సిడీలు ప్రకటించాలి. ప్రతి మండలానికి ఒక ఆక్వా ల్యాబ్ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. దళారుల ప్రమేయం లేకుండా ప్రభుత్వమే రొయ్యలను కొనుగోలు చేయాలి. లేదంటే ఆక్వా రైతులు ఆత్మహత్యల బాట పట్టే ప్రమాదం ఉంది. పాలకుల నిర్లక్ష్యం వల్ల ఒక గొప్ప రంగం నాశనమవుతుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. గతంలో కరోనా కాలం కష్టకాలంలో చాలా ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడు యుద్ధం అంటారు. యుద్ధం అన్నది మోసం. యుద్ధం మాకు కదండి, యుద్ధం ఎక్స్పోర్ట్లకే. వాళ్ళు ఏదో వంకతో వాళ్ళు ఎక్స్పోర్ట్లు దన్నుకు తింటాకే తప్ప మాకి రైతును మోసం చేయటాకే తప్ప ఇవి ఉండదు. కష్టకాలంలో మేము భారీ పిల్లల్ని వదిలేసి చెరువు గుట్ల మీద పడుకుంటాం. కానీ కష్టం అంతా 90 రోజులు పోయిన తర్వాత ఎక్స్పోర్ట్ మా కష్టం అంతా లాగేసుకుంటాడు రైతుకి కన్నీరు తప్ప ఏమీ లేదండి. మొన్న అమలాపురం అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి మా అధ్యక్షులు వారు, కోనసీమ అధ్యక్షులు వారు సోడపల్లి నాగభూషణం గారు, అల్లూరు రమేష్ రాజు గారు, యాల బ్రహ్మానందం గారు, అలాగే సత్యబాబు రాజు గారు, కొంతమంది నానిరాజు గారు, అందరం కూడా 100 కార్లతో చెలో వీరవాసరం ప్రోగ్రాం పెట్టామండి. తులసి రామప్రభు గారు, అలాగే భగవాన్ రాజు గారి ద్వారా ఆ మీటింగ్కి వెళ్ళామండి. ఆ మీటింగ్లో కూడా చేస్తామని చెప్పి గవర్నమెంట్ అప్సరాగా చెప్తామని చెప్పారు. ఏమీ లేదని శూన్యం. మళ్ళీ 5 రూపాయలు పెంచి మళ్ళీ 5 రూపాయలు తగ్గించేయడమే తప్ప ఏమీ విధంగా కనబట్టలేదు. ఇది అలాగే ఉంటే కనుక మేలో మా కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి భూషణ్ గారి ఆధ్వర్యంలో మే జూన్ ఆధ్వర్యంలో మంచి ధర్నా పెడతామని రోడ్డెక్కి పరిస్థితి, రైతులు రోడ్డెక్కి పరిస్థితి వచ్చేస్తుందండి. దయచేసి గవర్నమెంట్ యాంటీగా ఏమి కాదండి, గవర్నమెంట్ వారు మాలాంటి రైతులను ఆదుకోవాలి. అంతేగాని రైతుని ఏడిపితే మాత్రం ఏ గవర్నమెంట్ ఉండదండి. అదే గవర్నమెంట్ పాలసీ కోసం చెప్పట్లేదు. రైతుని ఏడిపించి ప్రభుత్వం ఎన్నాల్లో నిలబడమని మీ టీవీ ద్వారాగా తెలియజేసుకుంటున్నాను సార్. గత 2 రోజులుగా ఫీడ్ సంక్షోభం చూస్తున్నాం మన ఆక్వా రంగంలో. అసలే రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ టైంలో ఫీడ్లు పెంచడం అనేది రైతులు ఎక్కడా కూడా హర్షించదగ్గ విషయం కాదు. దీనికి గాను మేము మన రైతు సంఘాల తరపున ప్రభుత్వాన్ని రిప్రజెంటేషన్ ఇవ్వగా మంత్రి అచ్చెన్నాయుడు గారు స్పందించి గత 2 రోజుల పాటు అంటే 15th వరకు ఈ యొక్క నిర్ణయాలని ఆపివేయాలని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. శుక్రవారం ఒక సమావేశాన్ని ఏర్పరచడం జరిగింది, ఇటు ఫీడ్ యజమానులతో మరియు ఇటు రైతులతో.
సో ఈ సమావేశం ఏదైతే ఉందో దీనికి పూర్తిగా రైతుల తరపున మాకు మద్దతు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. లేని పక్షంలో రైతు కార్యాచరణ తరపున మేము ప్రభుత్వానికి వినతులు ఇవ్వదలుచుకున్నాం. ఎందుకంటే ఇప్పుడున్న పొజిషన్లో ఒకవైపు వ్యాధులు విస్తీర్ణత పెరిగిపోయింది, ఒకవైపు ఈ ఎక్స్పోర్ట్ ప్రైస్ అయితే ఏదైతే ఉందో దాంట్లో ట్రంప్ ట్యాక్స్ తర్వాత చాలా రేట్ల విషయంలో చాలా ఇది జరిగింది. కాబట్టి ఈ కష్టకాలంలో ప్రభుత్వం ఆదుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి మా మంత్రి గారికి మేము రైతుల తరపున కోరేది ఏంటంటే ఈ యొక్క రేపు ఏదైతే మీరు సమావేశం ఏర్పరిచారో దాంట్లో రైతులకి అంగీకారయోగ్యంగా ఈ మేతల రేటు ఏదైతే ఉందో దాన్ని నిలుపు చేయాలని, రైతుల్ని ఆదుకోవాలని చెప్పేసి రైతాంగం తరపున మంత్రి గారికి విన్నపాలు తెలియజేస్తాం. చివరి ప్రయత్నంగా రైతులు ఇంకా అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. తమ గోడును వినేవారే లేరని వారు కన్నీరు మున్నీరవుతున్నారు. శ్రీకాకుళం జిల్లా అభివృద్ధిలో ఆక్వా రంగం కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు అదే రంగం మరణశయ్యపై ఉంది. ఈ నీలి విప్లవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఎంతైనా ఉంది. మరి పాలకులు కళ్ళు తెరుస్తారో లేదో వేచి చూడాలి. ఒకప్పుడు ఎగుమతులతో విదేశీ మార్కెట్ను శాసించిన ఆక్వా రంగం ఇవాళ అంతర్గత సమస్యలతో కునారిల్లుతోంది. అప్పుల బాధ తాళలేక, పెట్టిన పెట్టుబడి రాక, వ్యాధుల విజృంభణతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని నీలి విప్లవం నిలిచిపోయేలా కాకుండా రైతు కళ్లలో వెలుగు నింపేలా చర్యలు తీసుకోవాలని కోరుకుందాం.